వైసీపీ లీడర్లను రాజకీయ నిరుద్యోగులను చేశాడు. ఆయన కొట్టిన దెబ్బకు పవర్ పోవడంతో పత్తా లేకుండా పోయారు ఫ్యాన్ పార్టీ లీడర్స్. నాడు బూతులతో రెచ్చిపోయిన నేతలు పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇక వైసీపీ తరపున సోషల్ మీడియాలో చెలరేగిన వారైతే అడ్రస్ లేకుండా పోయారు. కిక్కురు మరణం లేదు. పవన్ తుఫాన్ దెబ్బకు వైసీపీ అతలాకుతలమైంది. ఆ పార్టీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. మరి ఇప్పట్లో కోలుకునే అవకాశమే లేదా? అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేస్తారులే అన్న ధీమాతో నాడు జగన్ మెప్పు పొంది పదవులు కొట్టేయడానికి కొంతమంది నేతలు అడ్డగోలుగా రెచ్చిపోయారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై వ్యక్తిగత దూషణలు చేసేందుకు పోటీ పడ్డారు. కట్ చేస్తే ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారాక వారంతా బయటకు కూడా రావడం లేదు. ఇప్పుడు వరుసగా కటకటాల పాలవుతున్నారు. ఎవరు ఎక్కడ దాక్కున్నా వెతికి మరీ పట్టుకొచ్చి చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. ఇప్పటికే పలువురు వైసీపీ లీడర్స్ జైల్లో ఉన్నారు. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారు పత్తా లేకుండా పోయారు. అసెంబ్లీ గేటు కూడా తాకనీయమంటూ పవన్ కళ్యాణ్ను హేళన చేసిన వారు ఇప్పుడు ఇంటి నుంచి బయటకు కూడా రాని పరిస్థితి. పవన్ కొట్టిన ఒకే ఒక్క దెబ్బకు అతలాకుతలమయ్యింది వైసీపీ. కొడాలి నాని, రోజా, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి కొంతమంది వైసీపీ నేతలు గతంలో చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను కేవలం రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగా కూడా తీవ్రంగా దూషించారు. అంతటితో ఆగకుండా జనసేన, టీడీపీ నేతల ఇళ్లపై దాడులు చేశారు. వారి ఇంట్లో ఉన్న మహిళలపై కూడా అసభ్య పోస్టులు పెట్టారు. కుటుంబాలను రోడ్డుపైకి లాగారు. ఇలా చేసి జగన్ను సంతోషపరచాలని చూశారు. ఫలితంగా వారికి పదవులు దక్కాయి. కొందరికైతే నేరుగా మంత్రి పదవులు కూడా దక్కాయి. ఎవరు ఎక్కువగా తిడతారో, ఎవరు ఎక్కువగా దాడి చేస్తారో వారికి పదవులు ఇవ్వడంపై గతంలో జగన్పై పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. అందుకే అప్పట్లో వైసీపీ నేతలు ఒకరిని మించి ఒకరు టీడీపీ, జనసేనలపై దూషణలు చేస్తూ పోటీ పడ్డారు. అయితే ఆ పదవులను పవన్ కళ్యాణ్ ఒక్క దెబ్బతో ఓడబెరికిన పరిస్థితి. అంటే పవన్ కొట్టిన దెబ్బకు వైసీపీ లీడర్లు రాజకీయ నిరుద్యోగులుగా మారిపోయారన్నమాట. గత 5 ఏళ్లలో వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. పార్టీ కార్యకర్తల వరకు చాలా మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చారు. ప్రజల సొమ్మును జీతాల రూపంలో వారికి చెల్లించారు. జగన్ నియమించిన వందలాది మంది సలహాదారులు ఒకవైపుంటే, వైసీపీ ఎంపిక చేసిన వేలాది మంది వాలంటీర్లు మరోవైపు నిలిచారు. వాస్తవానికి అవసరం లేని చోట కూడా ఉద్యోగాల పేరుతో అవకాశాలు సృష్టించారు. ప్రభుత్వ సొమ్మును సొంత పత్రిక బలోపేతానికి వినియోగించడం ఆ కాలంలో పెద్ద విమర్శకు దారితీసింది. అదేవిధంగా పార్టీ క్యాడర్కు ఉపాధి కల్పించడానికి వాలంటీర్ వ్యవస్థను ప్రత్యేకంగా రూపొందించారు. వేలాది మంది పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు చెల్లించి వారిని సంస్థాగతంగా వైసీపీకి కట్టిపడేశారు. అంతేకాకుండా అనవసరంగా అనేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అక్కడ పార్టీకి అనుకూలంగా పనిచేసే నేతలను చైర్మన్లుగా నియమించారు. ఇలా వైసీపీలో కొనసాగుతున్న రాజకీయ నిరుద్యోగ సమస్యను జగన్ తాత్కాలికంగా నియంత్రించాడు. కానీ 2024 ఎన్నికల తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 151 ఎమ్మెల్యేల నుంచి కేవలం 11కి పరిమితమైన వైసీపీ తన బలాన్ని కోల్పోయింది. జగన్ సృష్టించిన వాలంటీర్ పోస్టులు, సలహాదారుల పదవులు, కార్పొరేషన్ చైర్మన్లు అన్నీ ఇప్పుడు ఉపయోగం లేకుండా పోయాయి. ఫలితంగా ఒకప్పుడు ప్రభుత్వ సొమ్ముతో ఉద్యోగం ఉన్నవారిలా కనిపించిన వారే ఇప్పుడు మళ్లీ నిరుద్యోగులుగా మారిపోయారు. మొత్తానికి గత 5 ఏళ్లలో ప్రభుత్వంపై ఆధారపడి బతికిన వైసీపీ నేతలు, కార్యకర్తలు, సలహాదారులు, వాలంటీర్లు ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారిగా నిరుద్యోగ సంక్షోభంలోకి వెళ్లిపోయారు. ఇది వైసీపీకి అంతర్గతంగా పెద్ద సమస్యగా మారిందట. నాడు టీడీపీ, జనసేన నాయకులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యక్తుల వెనుక వైసీపీ నీడ బలంగా ఉండేది. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్లపై నీచ విమర్శలు చేసిన శ్రీరెడ్డి, బోరుగడ్డ, వర్రా రవీంద్ర, ఆర్జీవీ వరకు అందరూ తెర వెనుక వైసీపీ ఆమోదంతోనే నడుచుకున్నారు. వారికి చేసిన సేవలకు ప్రతిఫలంగా వైసీపీ ప్రభుత్వం అప్పట్లో లబ్ధి చేకూర్చిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో
రోజూ చేతి నిండా పనితో నోటి నిండా విమర్శలతో బిజీగా గడిపిన వైసీపీ సోషల్ మీడియా వర్గం ఇప్పుడు మాత్రం పూర్తిగా ఖాళీగా మిగిలిపోయింది. వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆ మద్దతుదారులు, నాయకులు ఒక్కసారిగా ఉపాధి లేక నిరాశ్రయులయ్యారు. గత 5 ఏళ్లలో అత్త సొమ్ము అల్లుడి దానం అనే సామెత చందాన ప్రభుత్వ డబ్బును పార్టీ ప్రయోజనాలకు వినియోగించిన జగన్ పార్టీ ఓటమి తర్వాత వారిని పట్టించుకోవడం లేదు అంటున్నారు. అందులో కొందరు జైలుకు వెళ్లినా జగన్ వారిని విడిపించేందుకు సాయం చేయడం లేదట. దీంతో జగన్ అవకాశవాది అని సొంత పార్టీలోనే చర్చ జరుగుతున్న పరిస్థితి. మొత్తానికి పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకు వైసీపీలో రాజకీయ నిరుద్యోగం తాండవిస్తుందని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.